వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ విభాగంలో సెకండ్ పేపర్ పార్ట్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకి ఉంటుంది. అందుకు ఉపయోగపడే విధంగా మనం కంటెంట్ ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఈ కంటెంట్ గ్రూప్ 2కు మాత్రమే కాకుండా మరి కొన్ని రోజుల్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్కు మరియు మెయిన్స్కు జనరల్ స్టడీస్ కోసం కూడా యూజ్ అవుతుంది. అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులకి కూడా ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. ఇదివరకే మనం కొన్ని వీడియోలు రూపొందించాం. చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడొచ్చు. సరే, 66వ బిట్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోకి మొదటి బిట్టు, ఓవరాల్గా 66వ బిట్టు. రాకెట్లో క్రింది వాటిలో దేనిని యంత్రంగా ఉపయోగిస్తారు? ఇస్రో కావచ్చు, నాసా కావచ్చు, వివిధ స్పేస్ సెంటర్స్ రాదస్లోకి, భూకక్షల్లోకి ఉపగ్రహాల్ని పంపిస్తూ ఉంటాయి. అందుకు ర్యాకెట్ల ఆధారంగా పంపిస్తూ ఉంటాయి. మరి ఈ ర్యాకెట్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? ద్రవ హైడ్రోజనా, హీలియమా, డ్యూటేరియమా, నైట్రోజనా? ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? ప్రశ్న. జవాబు ఆప్షన్ 1 ద్రవ హైడ్రోజన్ సరైనటువంటి జవాబు. 67వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 67, 67వ బిట్టు. నెలలు నిండక ముందే జన్మించే నవజాత శిశువును ఇంక్యుబేటర్లలో ఉంచుతారు. ఇంక్యుబేటర్లలో జరిగే ఉష్ణ ప్రసార ప్రక్రియ క్రింది వాటిలో ఏది గుర్తించండి? ఉష్ణ వహనమా, ఉష్ణ సంవహనమా, ఉష్ణ వికిరణమా? ఏది కాదు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం సరైనటువంటి జవాబు. ఇప్పుడు 68వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 68. ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చున్నది క్రింది వాటిలో ఏది? లౌడ్ స్పీకరా, మైక్రోఫోనా, యాంప్లిఫైరా, రేడియోనా? ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చున్నది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 మైక్రోఫోన్ సరైనటువంటి జవాబు. ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియో మీకు నేను అందిస్తున్నప్పుడు నేను మైక్రోఫోన్ ఆధారంగా మైక్రోఫోన్లో నేను ఈ కంటెంట్ని డెలివరీ చేస్తూ ఉంటే ఈ కంటెంట్, నా వాయిస్ మన సిస్టంలోకి వెళ్ళి మీ ముందుకు వస్తుంది. కాబట్టి నేను ధ్వని శక్తిని అందిస్తున్నాను సిస్టంకి. ధ్వని శక్తిని అందిస్తూ ఉంటే ఈ ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మారి దాని తర్వాత ఇక్కడ యాంత్రిక శక్తిగా మారి కంప్యూటర్ ద్వారా మీకు వస్తుంది. కాబట్టి ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చున్నది మైక్రోఫోన్. 69వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 69, 69వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. అగ్గిపుల్ల చివర రంజనంలో ఉండే పదార్థము క్రింది వాటిలో ఏది? అగ్గిపుల్ల చివర ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఆ రంజనంలో ఉండే పదార్థం క్రింది వాటిలో ఏది? తెల్ల భాస్వరమా, ఎర్ర భాస్వరమా, ఫాస్ఫరస్ పెంటాక్సైడా, లేదా పైవన్నీ? సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఎర్ర భాస్వరం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 70, బిట్ నెంబర్ 70. డి విటమిన్కు కారణమయ్యే కిరణాలు ఏవి? అంటే ఏ కిరణాలు మన శరీరానికి తాకితే ఆ కిరణాల నుంచి డి విటమిన్ అనేది మన శరీరం పొందుతుంది. పరారుణ కిరణాలు, అతినీల లోహిత కిరణములు, ఎక్స్ కిరణములు, గామా కిరణములు? జవాబు ఆప్షన్ 2 అతినీల లోహిత కిరణములు సరైన జవాబు. 71వ బిట్ని మనం పరిశీలన చేస్తున్నాం. ద్రాక్ష పళ్ళు, చింతపండు,
వీటిలో ఉండే ఆమ్లము క్రింది వాటిలో ఏది గుర్తించండి. ద్రాక్ష పళ్ళులోను చింతపండులోను ఒక ఆమ్లం అనేది ఉంటుంది. ఆ ఆమ్లం ఏది? ఆక్సాలిక్ ఆమ్లమా, లాక్టిక్ ఆమ్లమా, టార్టారిక్ ఆమ్లమా, ఎసిటిక్ ఆమ్లమా? జవాబు ఆప్షన్ 3 టార్టారిక్ ఆమ్లము సరైనటువంటి జవాబు. 72వ బిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. బిట్ నెంబర్ 72. బిట్ నెంబర్ 72. ఒక పాత్రలో మనం నీటిని వేసి ఆ నీటిపై మంచు ముక్కను మనం వేసినట్టయితే ఒక పాత్రలో నీటిపై మంచు ముక్క తేలుతుంది. ఒక పాత్రలో నీటిపై మంచు ముక్క తేలుతున్నది. ఆ మంచు ముక్క ఆ నీటిలో కరిగినచో ఫలితం ఏమొస్తుంది? నీటి మట్టం ఆ పాత్రలో పెరుగుతుందా? నీటి మట్టం తగ్గుతుందా? నీటి మట్టంలో మార్పు రాదు? ఏమీ చెప్పలేం. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఒక పాత్రలో నీటిపై మంచు ముక్క తేలుతున్నది. ఆ మంచు ముక్క ఒకవేళ కరిగినట్లయితే వచ్చే ఫలితం నీటి మట్టంలో ఎలాంటి మార్పు రాదు. 73వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 73. నీటిలో మునిగి ఉన్న కర్ర భాగము వంగినట్లుగా కనిపించుటకు కారణం ఏమిటి? మీరు ఏదైనా ఒక పాత్రలో, అంటే ఒక టబ్బులో కానీ లేదా ఒక బకెట్లో కానీ మీరు నీరు వేసి ఆ నీటిలో ఒక కట్టెను పెట్టండి, ఒక కర్రను పెడితే నీటి భాగంలో ఉన్నటువంటి కర్ర వంగినట్లు కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? కాంతి పరావర్తనమా, కాంతి వక్రీభవనమా, కాంతి పరిక్షేపణమా, కాంతి అంతర్పరావర్తనమా? వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 వక్రీభవనము. కాంతి వక్రీభవనం చెందడం వల్ల ఈ విధంగా కర్ర భాగము వంగినట్లుగా మనకి కనిపిస్తుంది. 74వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 74. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి అంశంని గుర్తించండి. తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల వచ్చు వ్యాధి రికెట్స్. అదే డి విటమిన్ పెద్దవారిలో లోపించినట్లయితే ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. దంతాలు పసుపు రంగులోకి మారటం, ఎముకలు వికృత రూపంలోకి మారటం, ఇది ఫ్లోరోసిస్ వ్యాధి యొక్క లక్షణం. స్పాండిలైటిస్ అనగా మెడవాపు. వీటిలో సరైనటువంటి అంటే తప్పుగా ఉన్నటువంటి వాక్యం మీద గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ఇది తప్పు. 74వ బిట్టు స్పాండిలైటిస్ అనగా వెన్ను నొప్పి. మన వెనక ఉన్నటువంటి వెన్నుపాము ఏదైతే ఉందో బ్యాక్ బోన్, ఆ వెన్ను నొప్పిని, బ్యాక్ పెయిన్ని స్పాండిలైటిస్ అని చెప్పి అంటారు. కాబట్టి మెడవాపు కాదు, స్పాండిలైటిస్ అంటే వెన్ను నొప్పి. బ్యాక్ పెయిన్ని వెన్ను నొప్పి అని చెప్పి, అదే స్పాండిలైటిస్ అని చెప్పి అంటారు. అయితే చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపిస్తే రికెట్స్ అన్న వ్యాధి వస్తుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల్లో ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వస్తుంది అంటే డి విటమిన్ లోపం వల్ల. పెద్దవారిలో ఏ విటమిన్ లోపం వల్ల ఆస్టియోమలేషియా అన్న వ్యాధి వస్తుంది అంటే డి విటమిన్ వల్ల. మలేషియా దేశం పేరు గుర్తుపెట్టుకోండి. ఆస్టియోమలేషియా. మలేషియా కంట్రీ ఉంది కదా, మలేషియా కంట్రీ పేరు గుర్తుపెట్టుకోండి. పెద్దవారిలో డి విటమిన్ లోపిస్తే ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపిస్తే రికెట్స్ అన్న వ్యాధి వస్తుంది. దంతాలు పసుపు రంగులోకి మారటం,
ఎముకలు వికృత రూపంలోకి మారటం ఇవి ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణం. కాబట్టి పై ఉన్నటువంటి 3 వాక్యాలు కూడా సరైనవే. స్పాండిలైటిస్ అనగా మెడవాపు అనేది తప్పు. 75వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 75. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యంని గుర్తించండి. మానవునిలో మొత్తం ఎముకల సంఖ్య 206, ప్రక్కటి ఎముకల సంఖ్య 24. శవాలను కాల్చినప్పుడు అవి కాంతివంతంగా ఉంటాయి. శవాలను కాల్చినప్పుడు ఆ శవాలు కాంతివంతంగా మండుతాయి. కారణం మెగ్నీషియం. ఎముకల అధ్యయనంని ఆస్టియాలజీ అని చెప్పి అంటారు. ఇలా 4 వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యంని గుర్తించండి. జవాబు ఇక్కడ ఆప్షన్ 3, ఇది రాంగ్ స్టేట్మెంట్. పాస్పరస్ వల్ల శవాలు కాల్చినప్పుడు కాంతివంతంగా ఉంటాయి. శవాలను కాల్చినప్పుడు కాంతివంతంగా మండుటకు కారణము మన ఎముకల్లో ఉన్నటువంటి పాస్పరస్ కారణం, మెగ్నీషియం కాదండి, పాస్పరస్. శవాలను కాల్చినప్పుడు కాంతివంతంగా మండుటకు కారణము పాస్పరస్, మెగ్నీషియం కాదు. ఓకే, ఇక్కడ మెగ్నీషియం ప్లేస్లో పాస్పరస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలినటువంటి స్టేట్మెంట్స్ని చూస్తే మానవునిలోని మొత్తం ఎముకల సంఖ్య 206, అంటే పెద్దవారిలో. చిన్నపిల్లలు అయితే 300 వరకు ఉంటాయి. చిన్నపిల్లల్లో నవజాత శిశువు లేదా చిన్నపిల్లల్లో 300 వరకు ఎముకలు అనేవి ఉంటాయి. పెద్దవారిలో 206 ఎముకలు అనేవి ఉంటాయి. ఇందులో రిబ్స్ అని చెప్పి అంటాం. ప్రక్కటి ఎముకల్ని ఇంగ్లీష్లో రిబ్స్ అని చెప్పి అంటాం. ప్రక్కటి ఎముకలు అంటే మన గుండెను, ఊపిరితిత్తుల్ని రక్షిస్తూ, అంటే మన బాడీలో ఉన్నటువంటి అవయవాల్ని రక్షిస్తూ మన ముందు వైపు, కుడివైపున, ఎడమ వైపున, మన చెస్ట్ కింద ఉంటాయి. అవునా, వీటిని ప్రక్కటెముకలు అని చెప్పి అంటాము. ఈ ప్రక్కటెముకలు ఇవి మొత్తం 12 జతలు, అంటే మొత్తం 24. ఇటు 12 జతలు అంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒక 12 ఉంటాయి, రైట్ సైడ్ ఒక 12 ఉంటాయి. జత 12 జతలు అంటే మొత్తం 24. కుడివైపు 12, ఎడమవైపు 12. సో 12 జతలు. ఈ జత అంటే మీకు తెలిసిందే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇక ప్రక్కటి ఎముకల సంఖ్య 24, మొత్తం 12 జతలు. ఇక ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని చెప్పి అంటారు. సరే, 76వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 76. 76వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. శరీరానికి చూడండి, క్రింది వాటిలో అస్థిపంజరం యొక్క విధి ఏమిటి అన్నది ప్రశ్న. శరీరానికి ఒక ఆకారాన్ని ఇచ్చేది అస్థిపంజరం. శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలని ఉత్పత్తి చేస్తుంది. సున్నితమైన అవయవాలకు రక్షణగా ఉంటుంది. పైవన్నీ సరైనవే. వీటిలో సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. అస్థిపంజరం యొక్క విధులే. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా, ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్లు కూడా అస్థిపంజరం యొక్క విధులు. శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది అస్థిపంజరం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, వీటి ఉత్పత్తి అస్థిపంజరంలో జరుగుతుంది. సున్నితమైన అవయవాలకు అస్థిపంజరం రక్షణగా ఉంటుంది. అవన్నీ సరైనవే. 77వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వీటి యొక్క పీడిఎఫ్ కాపీలు మీకు కావాలి అనుకుంటే, ఈ పీడిఎఫ్ కాపీలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 100 బిట్లు అయిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ 100 బిట్లు అయిన తర్వాత ఈ 100 బిట్లు కూడా గ్రూప్లో పెట్టేస్తా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ బిట్స్ కావాలి, పీడిఎఫ్ కావాలనుకున్న వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
100 బిట్స్ అవ్వగానే నేను గ్రూప్లో పీడిఎఫ్ మీకు ఇస్తున్నా. ఇప్పుడు 77వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 77. 77వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఉన్నాయి. అందులో రాంగ్ సెంటెన్స్ ఒకటి ఉంది, అది ఏదో గుర్తించండి. పాలు తెలుపుకు కారణము సుక్రోజు, విటమిన్ మినరల్స్ను సూక్ష్మ పోషకాలు అని చెప్పి అంటారు. పాలలో ఉండే ప్రోటీన్ కేసిన్, పాలలో లోపించే విటమిన్ సి విటమిన్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఇది తప్పు. మొదటి ఆప్షన్ తప్పు. పాలలో లాక్టోజ్ అనేది ఉంటుంది. పాలలో లాక్టోజ్ అనేది ఉంటుంది. పాలలో లాక్టోజ్ ఉంటుంది కాబట్టి పాలు తెల్లగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విటమిన్స్ మరియు మినరల్స్ అంటే పాలలో కాదు, జనరల్గా మనం తినే బ్యాలెన్స్డ్ డైట్లో విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో, ఈ విటమిన్స్ మరియు మినరల్స్ వీటిని, ఈ 2 అంశాలని సూక్ష్మ పోషకాలు అని చెప్పి అంటారు. అంటే ఏ ఆహారం ద్వారా అయితే మనకి విటమిన్స్ అందుతాయో, ఏ ఆహారం ద్వారా అయితే మనకి మినరల్స్ అందుతాయో అటువంటి ఆహారాన్ని, అంటే విటమిన్స్ మరియు మినరల్స్ మాత్రమే, వీటిని మాత్రమే మనం సూక్ష్మ పోషకాలు అని చెప్పి అంటాము. పాలలో ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది. పాలలో ప్రోటీన్ అనేది ఉంటుంది. పాలలో ఉండే ప్రోటీన్ పేరు కేసిన్. కేసిన్ అన్న ప్రోటీన్ పాలలో ఉంటుంది. పాలలో లోపించే విటమిన్ సి విటమిన్. పాలలో సి విటమిన్ అనేది లోపించి ఉంటుంది. మనకి విటమిన్లు ఉంటాయి కదా, సో సి విటమిన్ అనేది పాలలో లోపించి ఉంటుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 78వ ప్రశ్నని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం లాక్టోమీటరు. పాలలో ఉన్న బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాల రుచికి పులుపుగా ఉంటాయి, కారణం లాక్టిక్ ఆమ్లము. పైవన్నీ సరైనవే. ఇక్కడ జవాబు ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఏంటి ఆ 3 స్టేట్మెంట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం లాక్టోమీటర్. మీరు ఎప్పుడైనా మీ ఆవు పాలని లేదా బర్రె పాలని పాల కేంద్రంకి మీరు తీసుకువెళ్ళండి. పాల కేంద్రంకి తీసుకువెళ్ళినప్పుడు ఈ పాలలో మీరు ఏమైనా నీళ్ళు కలిపారా లేదా పాలు స్వచ్ఛమైనవా కావా అనేది ఒక పరికరంతో వాళ్ళు కొలుస్తారు. దాన్నే లాక్టోమీటరు అని చెప్పి అంటారు. వారు లాక్టోమీటరు అనే పరికరంతో మన పాల యొక్క స్వచ్ఛతని వాళ్ళు కొలుస్తారు. ఆ లాక్టోమీటర్ అన్నటువంటి పరికరంలో దాని అడుగు భాగంలో పాదరసం అనేది ఉంటుంది. ఎవరైనా పాల కేంద్రాలకి పాలు సప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో పాల యొక్క స్వచ్ఛతను లాక్టోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఇక పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇది లాక్టోబాసిల్లస్. పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాలు రుచికి పులుపుగా ఉంటాయి, కారణం లాక్టిక్ ఆమ్లము. పాలు రుచికి పులుపుగా ఉంటాయి, కారణం ఏమిటి అని గుర్తొస్తే లాక్టిక్ ఆమ్లము అని గుర్తించాలి. ఈ 3 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 79 బిట్ నెంబర్ 79వ బిట్ని ఇప్పుడు చూస్తున్నాం. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏడీఈకే. ఈ 4 రకాల విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు. అంటే బి విటమిన్లో వేరే వేరే రకాలు ఉన్నాయి. బి విటమిన్లలో వేరే వేరే రకాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కలిపి బి కాంప్లెక్స్ అని చెప్పి అంటాం. బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్, ఈ బి మరియు సి విటమిన్లు నీటిలో కరుగుతాయి. అంటే పక్కనే ఉన్న విటమిన్లు చాలా సింపుల్ అండి.
ఏబిసిడిలో పక్క పక్కనే ఉన్నటువంటి బీసీ విటమిన్లు మాత్రమే నీటిలో కరుగుతాయి. మిగిలినటువంటి 4 విటమిన్లు ఏ, డి, ఈకే ఇవి కొవ్వులు కరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక చర్మం యొక్క అధ్యయనంని డెర్మటాలజీ అని చెప్పి అంటారు. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఇది సరైనది జవాబు. ఇక ఈ వీడియోకి లాస్ట్ బిట్టు బిట్ నెంబర్ 80. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైన వాక్యంను గుర్తించండి. రెటినాల్ యాంటీజెరఫ్థాల్మియా అని పిలువబడే విటమిన్ ఏ విటమిన్. చూడండి, రెటినాల్ యాంటీజెరఫ్థాల్మియా, రెటినాల్ లేదా యాంటీజెరఫ్థాల్మియా అని పిలువబడే విటమిన్ ఏ విటమిన్, గుర్తుపెట్టుకోండి. కాల్సిఫెరల్ లేదా యాంటీ రికెట్స్ విటమిన్ అని డి విటమిన్ని అంటారు. టోకోఫెరల్, బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని ఈ విటమిన్ని అంటారు. చూడండి, టోకోఫెరల్ అనేది ఏ విటమిన్ యొక్క పేరు, అది ఈ విటమిన్ జవాబు. అలాగే మనలో అందంని పెంచే విటమిన్, మనం ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది మన అందం, ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే అందం ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి పేషెంట్గా ఉంటే, అనారోగ్యంతో ఉంటే వాడు అందం కలిగి ఉంటాడు, వాటిలో ఉన్నటువంటి గ్లో అంతా కూడా పోతూ ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నన్నాలే మనలో అందం అనేది తొనకసలాడుతూ ఉంటుంది. అది అయితే టోకోఫెరల్ అని పిలువబడే విటమిన్ ఈ విటమిన్. బ్యూటీ విటమిన్, బ్యూటిఫుల్ విటమిన్ ఈ విటమిన్. యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఈ విటమిన్. యాంటీ స్టెరిలిటీ అంటే వంధ్యత్వ నిరోధక విటమిన్. వంధ్యత్వ నిరోధకం అంటే ఈ విటమిన్ ఎవరిలో అయితే పుష్కలంగా ఉంటుందో వాళ్ళకి వంధ్యత్వం రాదు. అంటే పిల్లలు లేదా సంతానము కలగకపోయేటటువంటి పరిస్థితిని వంధ్యత్వం అని చెప్పి అంటారు, నపుంసకత్వం అని చెప్పి అంటారు. అంటే ఇటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఈ ప్రతిక్రియకి వీరి బాడీ సహకరించదు, అది ప్రతిక్రియ వీరు చేయలేరు, శృంగారంలో పాల్గొలేరు. అటువంటి వారిని వంధ్యులు అని చెప్పి అంటారు. అంటే ఎవరిలో అయితే వంధ్యత్వం అన్న సమస్య ఉంటుందో వారు శృంగారంకి పనికిరారు. వారిలో సంతాన ఉత్పత్తి కూడా కొంతమందిలో తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి దాన్ని, ఈ వంధ్యత్వంని ఈ విటమిన్ నిరోధిస్తుంది. అది ఏ విటమిన్ అనేది వంధ్యత్వంని నిరోధిస్తుంది. ఈ వంధ్యత్వం యొక్క నిరోధకం, దీన్నే యాంటీ స్టెరిలిటీ అని చెప్పి అంటారు. సో టోకోఫెరల్, బ్యూటీ విటమిన్ లేదా యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని ఈ విటమిన్ అంటారు. కాల్సిఫెరల్ లేదా యాంటీ రికెట్స్ విటమిన్ అని చెప్పి డి విటమిన్ అంటారు. రెటినల్ అని, యాంటీ జెరఫ్థాల్మియా అని ఏ విటమిన్ అంటారు. సో పైవన్నీ సరైనవి. ఇదండి. సో ఈ వీడియోలో ఒక 15 బిట్లను మనం అధ్యయనం చేయడం జరిగింది. ఓవరాల్గా 80 బిట్లను మనం ఇప్పటివరకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అధ్యయనం చేసాం. మరిన్ని బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.